ఈరోజు ఒక మోటివేషన్ చూస్తారు, నేను మేలుకున్నా అంటారు. కానీ మరుసటి దినానికి మళ్ళీ ఒక మోటివేషన్ కావాలా. ఎక్కడయ్యా మేలుకునేది మనము కదా? మరి ఎన్నోసార్లు ఈ లోకము అబద్ధాలు చెప్తా ఉన్నది, నీకు నువ్వు మోసపోతా ఉన్నావు, అబద్ధపు జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఒక్కసారి బయటికి వచ్చి చూడు, ఒక్కసారి దేవుని వాక్కుని రుచి చూడు, ఒక్కసారి వాక్యము ఏం చెప్తుందో విని దాని ప్రకారం జీవించి చూడు. అబద్ధపు లోకమంతా నీకు అర్థమైపోతుంది, లేకపోయినా నీకు అర్థమవుతుంది. ఒకరోజు అదే లోకము నీకు మోసం చేసినప్పుడు ఇదంతా అబద్ధమని అన్ని పోగొట్టుకున్న తర్వాత నీకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అర్థం కావాలా? లేకపోతే ముందే నువ్వు మేలుకొని ప్రార్థన చేసుకొని, మేలుకోవడం అంటే ఆత్మీయంగా నువ్వు మేలుకొని, వాక్యానుసారంగా నువ్వు మేలుకొని జీవించినప్పుడు త్వరగా నీకు అర్థమై నీవు నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని నువ్వు రక్షించుకుంటావంట. హల్లెలూయా. ప్రతి బిడ్డ కళ్ళు మేలుకొనుగాక.